మన ఫ్రెండ్స్ ఈరోజు ఫ్రైడే సంబంధించిన వీడియో ఇది మన మార్కెట్ చూసినట్లయితే ప్రివ్యూ క్లోజ్ అనేది ఈ 25,877లో అయితే ఓపెన్ మాత్రం మనకు 25,863లో జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం యాడ్ చేసుకున్న పిఈసీలు ఇక్కడ 26,100 పిఈ మరియు ఈ 25,500 సి అని యాడ్ చేయడం జరిగింది. ఒకసారి పీని గమనించినట్లయితే ఇది మనకు నిన్నటి క్లోజింగ్ ఇది 915 క్యాండిల్. ఎప్పుడైతే 915 క్యాండిల్ ఈ విధంగా నుంచి రిజెక్ట్ అయ్యి కిందికి వచ్చిందో ఇది మన కిందికి వచ్చే అవకాశాలు ఉన్నాయి అనుకుంటాము. కానీ తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఒక వీ షేప్ ఏర్పడింది. ఆ తర్వాత నిన్నటి క్లోజింగ్ అయినా ఈ 15 క్యాండిల్ నుంచి మనకు సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది, మళ్ళీ కిందికి రాలేదు. మళ్ళీ చూసినట్లయితే ఇక్కడ మనకు ఇక్కడ 11 o'clock నుంచి ఇది మనకు డౌన్ కూడా జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇది ఈ 12:15కి మళ్ళీ మూమెంటం తీసుకుంది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ మనకు 1:15 నుంచి మళ్ళీ ఇది మళ్ళీ మూమెంటం తీసుకొని ఈ విధంగా ఇక్కడ క్లోజ్ అవ్వడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ మనం ఈ 25,500 సి ఇది 500 సి ఇది నిన్నటి క్లోజింగ్ ఇక్కడ రెడ్ క్యాండిల్ ఏర్పడింది. ఈ విధంగా మూమెంటం తీసుకొని ఈ విధంగా పైకి వెళ్ళిన తర్వాత నిన్నటి క్లోజింగ్ అయిన ఈ 15 క్యాండిల్ నుంచి వెళ్ళి రిజెక్ట్ కావడం జరిగింది. ఈ విధంగా కిందికి తర్వాత మనం ఎప్పుడైనా చెప్పుకోవడం జరిగింది. ఈ విధంగా కిందికి వచ్చిన తర్వాత మూమెంటం తీసుకున్నా కూడా ఇది ఈ 915 క్యాండిల్ దగ్గర మాత్రం వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. ఈ విధంగా మూమెంటం తీసుకొని మళ్ళీ స్టెప్ బై స్టెప్ ఇది కిందికి రావడం జరిగింది. దీన్ని బట్టి మనం యాడ్ చేసుకున్న ఈ పిఈసీలో ఒకసారి గమనిద్దాం. ఇందులో మనం ఈ 25,700 పి అనేది యాడ్ చేయడం జరిగింది. చూసుకున్నట్లయితే ఇది నిన్నటి క్లోజింగ్ ఇది నీకు 915 క్యాండిల్. ఆ తర్వాత ఇది మనకు 25 రూపీస్ నుంచి ఇది ఏకంగా ఎక్కడికి వెళ్ళింది. ఇది మనకు 69 రూపాయలకి వెళ్ళింది. మళ్ళీ మనకి ఇక్కడ డౌన్ అయిపోయింది. మళ్ళీ 40 రూపాయల నుండి ఇది మనకు ఎక్కడికి వెళ్ళింది. ఇది 56 రూపీస్ వెళ్ళింది. మళ్ళీ ఇది 44 రూపీస్ నుంచి వెళ్ళి ఇది 59 రూపీస్ 60 రూపీస్కి వెళ్ళింది. ఓకే, ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఎప్పుడైతే ఈ విధంగా పైకి వెళ్ళి మళ్ళీ ఒక కిందికి రావడం జరిగిందో ఇక్కడ మనం బై చేసుకున్నట్లయితే 43 రూపాయల నుండి ఇది మనకు 66 రూపాయలు వచ్చే అవకాశాలు అని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. ఓకే, అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ 25,750 పి ఇది నిన్నటి క్లోజింగ్ ఇది ఒక 915 క్యాండిల్. ఆ తర్వాత ఇది మళ్ళీ మనకు 33 రూపాయల నుండి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఎక్కడికి మొదటది 75 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ 58 రూపాయల నుండి మళ్ళీ ఇది 84 రూపాయలకు లేదా ఇక్కడ చూసుకున్నట్లయితే 89 రూపాయలకి వెళ్ళింది. మళ్ళీ ఇక్కడ డౌన్ అయిపోయింది. ఇక్కడ మనకు ఓకేనా, ఇక్కడ డౌన్ అయిపోయింది 12 o'clock దాకా. ఆ తర్వాత 55 రూపాయల నుండి మళ్ళీ ఇది 74 రూపాయలకు. ఆ తర్వాత మళ్ళీ ఇది 60 రూపాయల నుండి మళ్ళీ ఇది 81 రూపాయకి వెళ్ళడం జరిగింది. ఓకే, చివరిగా చూసుకున్నట్లయితే ఈ 25,800 పి ఇది నిన్నటి క్లోజింగ్ ఇది ఒక 915 క్యాండిల్. ఆ తర్వాత ఈ విధంగా డౌన్ అవ్వడం జరిగింది. 42 రూపాయల నుండి ఇది ఏకంగా ఎక్కడికి వెళ్ళింది. మొదటగా ఇది 96 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఇది మనకు 78 రూపాయల నుండి మళ్ళీ ఇది 113 రూపాయలకు. ఆ తర్వాత మళ్ళీ ఇది 72 రూపాయల నుండి మళ్ళీ ఇది 95 రూపాయలకు. తర్వాత మళ్ళీ 81 రూపాయల నుండి ఇది మళ్ళీ 106 రూపాయలకు వెళ్ళడం జరిగింది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ విధంగా కిందికి డౌన్ అయిన కొద్దీ ఇక్కడ మనకు మూమెంటం తీసుకుందంటే దీని హైట్ మనం గమనించుకున్నట్లయితే ఇది మనకు ఇది 84 రూపీస్ ఉంది. కానీ ఇక్కడ మనకు ఇది ఎప్పుడైతే ఇది మనకు ఇక్కడి నుంచి రిజెక్ట్ అవుతుందో ఈ 15 క్యాండిల్ నుంచి మనకు రిజెక్ట్ అవుతుంది. అర్థమవుతుందో ఇది నిన్నటి క్లోజింగ్ అయినా ఈ 15 క్యాండిల్ దగ్గరికి మనకు రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకేనా, ఎప్పుడైతే ఇది మనకు మూమెంటం ఇక్కడి నుంచి మనకు మూమెంటం తీసుకుందో ఈ విధంగా పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ డౌన్ అయినా కూడా మనం కొంచెం వెయిట్ చేయాలి. వెయిట్ చేసేప్పుడు మాత్రమే మనకు లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకేనా, అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మనం సీలను కూడా గమనిద్దాం. ఈ సి చూడండి,
ఎంతోమంది చెప్పినట్టు ఎప్పుడైతే ఇది మనకు ఇక్కడ ఇది బ్లాక్ అయిపోయిందో ఇది మనకు నిన్న క్లోజింగ్ అయినా ఈ ఈ 15 క్యాండిల్ నుంచి ఎప్పుడైతే రిజెక్ట్ అయిపోయిందో ఇది మళ్ళీ మనకి కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది మాత్రం పక్కా గుర్తుంచుకోండి మీరు. ఈ విధంగా పైకి వెళ్ళి మూమెంట్ ఉంటుంది, లేదా ఇక్కడ ఈ 915 క్యాండిల్ నుంచి కూడా మళ్ళీ రిజెక్ట్ అయ్యి కిందికి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ రెడ్ క్యాండిల్ ఉన్నప్పుడు మాత్రం మనం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. దీన్ని మాత్రం అర్థమవుతుందా? ఈ విధంగా కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ మూమెంటం తీసుకున్నా కూడా ఇక్కడికి ఇది మనకు రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ 915 క్యాండిల్ విక్ నుంచి మనకు రిజెక్ట్ అయిపోయింది. ఓకేనా? అదేవిధంగా సీని చూసినట్లయితే ఈ 25,900 సి ఇది నిన్న క్లోజింగ్ ఇది ఇక్కడ 94 రూపాయల నుండి మూమెంటం తీసుకొని ఇది 171 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత ఎప్పుడైతే ఇది ఇక్కడి నుంచి రిజెక్ట్ అయిపోయిందో ఈ విధంగా డౌన్కి రావడం జరిగింది. ఇది మళ్ళీ 68 రూపాయల నుండి 90 రూపాయలకు, దీని పెద్ద మూమెంటం లేదు. 58 రూపాయల నుండి మళ్ళీ ఇది 70 రూపాయలకు వెళ్ళింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ 25,950 సి ఇది నిన్న క్లోజింగ్ చూసుకుంటే 73 రూపాయల నుండి ఇది మనకు 140 రూపాయలు డబల్ కావడం జరిగింది. అది ఈ విధంగా డౌన్ అయ్యి వెళ్ళినప్పుడే మనం డౌట్ వస్తుంది, మళ్ళీ మూమెంటం తీసుకుంటుంది కావచ్చు అని. కానీ ఎప్పుడైతే దీన్ని మాత్రం బ్రేక్ చేయకూడదు. దీన్ని బ్రేక్ చేసిందా ఇది మళ్ళీ కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి మీరు గుర్తుంచుకోవాలి. మళ్ళీ ఇది 52 రూపాయల నుండి ఇది 71 రూపాయలకి, తర్వాత చివరిగా 44 రూపాయల నుండి ఇది మనకు 55 రూపాయలకు వెళ్ళింది. ఓకే, చివరిగా ఇది మనం 26,000 సి ఒకసారి గమనిద్దాం. ఇది నిన్న క్లోజింగ్ ఈ విధంగా ఒక 915 క్యాండిల్ ఏర్పడిన తర్వాత ఇది మనకు మళ్ళీ 66 రూపాయల నుండి ఇది మనకు 114 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత ఇది కూడా ఇక్కడి నుంచి రిజెక్ట్ అయిపోయింది. ఈ విధంగా మనకు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఇది మన రిజెక్ట్ కావద్దు కాబట్టి ఇక్కడ మనకు గ్రీన్ క్యాండిల్ ఏర్పరిచింది, కానీ దీన్ని బ్రేక్ చేయలేకపోయినాయి. ఇది మళ్ళీ నెక్స్ట్ ఏర్పడే క్యాండిల్ అనేది డైరెక్ట్ దీన్ని బ్రేక్ చేసింది. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఇది డైరెక్ట్ బ్రేక్ ఏంటంటే ఇది మనకు కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఆ తర్వాత ఇది మళ్ళీ 41 రూపాయల నుండి ఇది మనకు 55 రూపాయలకు, ఆ తర్వాత మళ్ళీ 34 రూపాయల నుండి ఇది 44 రూపాయలకు వెళ్ళడం జరిగింది ఈరోజు. కానీ మనం ఎప్పుడైనా గుర్తుంచుకోవాలి, ఇటువంటి ప్యాటర్న్ మాత్రం మనకు వచ్చినప్పుడు ఇక్కడ సి ప్యాటర్న్ మన పీలో చూసినట్లయితే మనం చూసిన వీడియోలలో మాత్రం ఇది ఎప్పుడైతే ఈ విధంగా గ్రీన్ క్యాండిల్ ఏర్పరిచి డౌన్ అయిపోయిందో ఇటువంటి గ్రీన్ క్యాండిల్ మూమెంట్లో మనకు పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇది పైనుంచి మనకు రిజెక్ట్ అయిపోయింది. ఇది మధ్య నుంచి కాదు, ఇది పైనుంచి రిజెక్ట్ అయిపోయింది. ఇటువంటి ప్యాటర్న్ మనకు ఈ విధంగా పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చినా కూడా ఇది ఈ విధంగా మళ్ళీ మూమెంట్ని తీసుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పి మీరు గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ.